ఒకవేళ మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితపు ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మన జీవితంలో ఏదైనా జరిగితే మనం అనుకుంటాం, దేవుడు నాకే ఎందుకు ఈ విధంగా చేశాడు అని. ఒకవేళ మీరు కూడా మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఈ వీడియో చూసిన తర్వాత జీవితం పట్ల మీకున్న ఆ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందిన నిక్ వూయిచిచ్ గురించి. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, కాళ్ళు చేతులు లేకుండా మనం జీవించగలమా? మనం ఆ విధంగా ఆలోచించాలన్న భయమేస్తుంది. కానీ నికోలస్కి ఆ పరిస్థితి పుట్టుకతోనే ఎదురైంది. నికోలస్ 1982 డిసెంబర్ 4న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో జన్మించారు. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు. అనేక డాక్టర్లు ప్రయత్నించినా ఈ సమస్య నుండి కాపాడలేకపోయారు. మరి ఈ రోజు వరకు కూడా వారి కాళ్ళు చేతులు లేకుండానే జీవిస్తున్నారు. చిన్నప్పటి నుండి అనేక కష్టతరమైన పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన వైకల్యం పట్ల ఎంత నిరాశ చెందారంటే తన 10వ ఏట ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. కానీ నిక్ ఒక లేఖ చదివిన తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆ లేఖ ఒక న్యూస్ పేపర్లో ప్రచురింపబడింది. అది ఒక వికలాంగుడి గురించి, తనకున్న వైకల్యంపై తను పోరాడి సాధించిన విజయంను గూర్చిన సారాంశం. నిక్కి మెల్లిమెల్లిగా అర్థమైంది, నేను కూడా సామాన్యంగా జీవించవచ్చు అని. నిక్ తన కాళ్ళ వద్ద ఉన్న చిన్న వ్రేళ్లతో రాయటం మరియు కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయటం నేర్చుకున్నారు. దాని తర్వాత యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే కంపెనీని తెరిచారు. 20వ ఏట నిక్ మంచి మోటివేషనల్ స్పీకర్గా మారిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక దేశాలు పర్యటించి తన స్ఫూర్తిదాయకమైన మాటలతో అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. ఇప్పుడు నిక్ని ప్రపంచంలోనే గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా గుర్తించసాగారు. ఏ విధంగా అంటే తన సొంత జీవితమే ఒక అద్భుతంగా మారి ఈరోజు ప్రపంచానికి తమ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో నేర్పిస్తున్నారు. ప్రస్తుత సమయంలో నిక్కి కోట్లలో అభిమానులు ఉన్నారు. వీరందరూ కూడా తనను చూసి ప్రేరేపింపబడుచున్నారు. నిక్ యొక్క పర్సనల్ లైఫ్ చూసినట్లయితే 2012వ సంవత్సరంలో వీరికి వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. నిక్ మంచి రచయిత, గాయకుడు, కళాకారుడు. దీనితో పాటు ఫిషింగ్, పెయింటింగ్ మరియు స్విమ్మింగ్ అన్న చాలా ఇష్టం. ఈ లోకంలో ఏది అసాధ్యం కాదు అని నిక్ తన జీవితం ద్వారా నేర్చుకున్నారు. మనం ఏదైతే అనుకుంటామో అది మనం తప్పకుండా చేయగలం. జీవితం ద్వారా వచ్చిన ప్రతి పరిస్థితిని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అది ఎంత కష్టమైనా సరే. కష్టాలనే ఆ నిచ్చెన ఎక్కినప్పుడే మనకు జీవితంలోని విజయము, ఆనందం దొరుకుతుంది. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని బట్టి పైవాడికి కృతజ్ఞతలు చెప్పాలి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్ఫూర్తిదాయకమైన ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.